అద్భుతకరుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 జూలై 1వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యాకోబు 5:16. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై ఉండును. విజ్ఞాపన ప్రార్థన ద్వారా గొప్ప విడుదల కలుగుతుందని దైవవాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. నీతిమంతుడని యోబు తన స్నేహితుల ద్వారా ఎంత విమర్శింపబడినప్పటికీ కూడా అతడు తన యొక్క స్నేహితుల నిమిత్తం ప్రార్థించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఆ ప్రకారము యోబు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి యోబు చెరపట్టబడిన స్థితి నుండి విడిపించబడగలిగాడు. యోబునకు మరలా దేవుడు క్షేమస్థితిని ఇవ్వగలిగాడు. తన స్నేహితుల కోసం తాను ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి. ఇది విజ్ఞాపన ప్రార్థన యొక్క విశిష్టత అని చెప్పడములో సందేహమనేది లేదు. ప్రభువునందు ప్రియమైన వారలారా, యోబు 42:10 చూస్తే, యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని వ్రాయబడి ఉన్నది. విజ్ఞాపన ద్వారా విడుదల కలిగాది, అనగా చెరపట్టబడిన స్థితిలో నుండి యోబు విడిపించబడగలిగాడు. రెండవదిగా 2 అంతలు మేలు పొందగలిగాడు. మూడవదిగా యోబు సహోదరులందరూ, అతని అక్క చెల్లెండును, అతనికి పరిచయమైన వారందరూ వచ్చి యోబును ఎంతగానో ఓదార్చగలిగారు. నాలుగవదిగా చూడగలిగితే, తన దగ్గరికి వచ్చిన వారు కొంత సొమ్మును, బంగారు ఉంగరాన్ని అతనికి ఇవ్వగలిగారు. అంతేకాదు, దేవుడు 2 అంతలు ఆశీర్వదించినందున అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జత ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను అతడు కలిగి ఉండడం చూస్తున్నాము. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కూడా కలిగి ఉండడం చూస్తున్నాం. యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తలముల వరకు చూడగలిగాడు. యోబు 42:11-16 వరకు ఆ మీదట మీరు చదువుకొనండి. ఇతరుల కొరకు ప్రార్థించుట ఎంతో గొప్ప ఆశీర్వాదము మనకు తెచ్చిపెట్టగలుగుతుంది. ప్రార్థనలో ఒక భాగం విజ్ఞాపన. మన కోసం కాదు, ఇతరుల కోసం చేయనది విజ్ఞాపన ప్రార్థన. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలది అని యాకోబు 5:16 చూడగలం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నదని 1 పేతురు 3:12 కూడా మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దైవజనులు అందరూ కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేశారు. ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా ఇజ్రాయేలుల కొరకు విజ్ఞాపన చేయగలిగాడు. అది 1 సమూయేలు 7:8 చదువుకొనండి. సొలొమోను తన దేశ ప్రజల కొరకు మోకాళ్ళూని విజ్ఞాపన చేయగలిగాడు. అది 1 రాజులు 8:28 ఆమెదర చదువుకొనండి. శిష్యులందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలో ఎడతెగక నిలిచిరి అని అపోస్తల కార్యం 1:14 చూడగలము. అపోస్తలుడైన పౌలు ప్రతి సంఘం కొరకు కూడా అతడు విజ్ఞాపన చేసినట్లు కొలస్సీ 1:5 కూడా మనము చూడగలం. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకానికి తెప్పిస్తున్నాను అంటే, నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ఎప్పుడు మనము ఇతరుల కోసం మనం ప్రార్థించడం జరగగలుగుతుందో దానిని బట్టి దేవుడు మన మధ్యన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా నిస్వార్థంతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇతరుల కోసం మనం ప్రార్థించడం అనేది, అది విజ్ఞాపన ప్రార్థన అనడం అనేది జరగగలుగుతుంది. కాబట్టి
మనము ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. దానియేలు తన స్నేహితులతో కూడా కలిసి ప్రార్థించగా రాత్రివేళ దర్శనము ద్వారా దేవుడు మరుగయ్యున్న మర్మములను దానియేలుకు బయలుపరిచినట్టుగా దానియేలు 2:17-19 చూడగలము. పేతురు యొక్క నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము ప్రభు విజ్ఞాపన చేసినట్లు లూకా 22:32 చూడగలం. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయడం ఎంతైనా అవసరం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఇటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మన ప్రార్థనలు మనము చూడగలిగితే అది స్వార్థంగా ఉన్నాయా లేక నిస్వార్థకంగా ఉంటున్నాయా? మనం ఒక్కొక్కసారి నన్ను ఆశీర్వదించము, నా భార్యను ఆశీర్వదించము, నా బిడ్డలను ఆశీర్వదించము అని ఈ విధమైనటువంటి సర్కిల్ లోపలే ఉండి మనం ప్రార్థిస్తూ ఉంటాము. కానీ అయితే మన కళ్ళ ఎదుట పాపము ద్వారా ఆత్మీయ జీవితములో నశించిపోయే వ్యక్తులు ఎంతోమంది మన కంటికి కనిపిస్తున్న సందర్భంలో ఎప్పుడైనా ఎన్నడైనా వారి నిమిత్తంగా మనం కుటుంబ సమేతంగా వ్యక్తిగతంగా మనం ప్రార్థించిన రోజులు ఉంటున్నాయా? దయచేసి ఈ సందర్భములో మనము ఇతరుల కోసం విజ్ఞాపన మనము చేసే వ్యక్తులుగా మనం ఉండినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లలను దేవుడు ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. బైబిల్ ఆ విధంగానే తెలియపరుస్తూ ఉంటున్నది. బైబిలు గ్రంథములో అపోస్తుడైన పౌలు సహితం మా నిమిత్తం ప్రార్థన చేయుడిని కోరుకోవడం విశేషమైన విషయం ఇది. అది హెబ్రీ 13:18 మీరు ఆ మీద చదువుకోనండి. కాబట్టి దేవుని బిడలగా మనం కోసం ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు, కానీ మన కోసం మనం చేసుకుందాం. ఎక్కువగా ఇతరుల కోసం మనం చేయగలుగుదాం. ఆ విజ్ఞాపన ప్రార్థన నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను నీవు నేటి కాలములోనే నీవు చూడగలవు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, నాకును మాకును ఇతరుల కోసం మేము విజ్ఞాపన చేసి దేవా తండ్రి మాలో మా కుటుంబాలలో అద్భుతమైన కార్యాలు మేము చూడటానికి, మాకు ఒక చక్కని క్షేమస్థితిని నా తండ్రి మీరు కలిగింపచేయటానికి కృపను మా ఎడల చూపించి అటువంటి మీ వాక్యపు యొక్క హెచ్చరికలతో మా జీవితాన్ని నడిపించుకోవటానికి కృపను మీరు చూపించండి. మీ మాటలు వినుచున్న ప్రతి బిడను బలపరచండి నాయన. ప్రతి బిడను ఆశీర్వదించండి నాయన. మీ బిడల ప్రతి అవసరతను తీర్చి మీరే తండ్రి మేలుతో నింపి బిడలను సంతృప్తి పరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.